హాయ్ అండి. ఇది జునుముల పప్పుతో చేసుకునే పప్పుచారండి. ఇది చాలా పాతకాలపు వంట. ఇది నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. ముందుగా ఇలా జునుముల పప్పు చేసుకొని తీసుకోవాలండి. పొయ్యి మీద ఒక దాక పెట్టుకొని దాంట్లో కొంచెం నీళ్లు వేసుకోవాలండి. ఇలా జునుము పప్పును మనం గాలించుకోవాలి. చాటలో వేసుకొని చెరుగుకోవాలి. ఏమైనా డస్ట్ అవంటి ఉంటే తొలగిపోతుంది. ఈ తీసుకున్న పప్పుని నీళ్ళల్లో వేసుకొని ఒక 30 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి. ఇది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత పైన మనకి ఇలా తెల్లగా పొరలా వస్తుంది. దీన్ని మనం తీసేసుకొని పక్కన పడేసుకోవాలండి. ఈ జునువులు మనం ఇప్పుడు కాకుండా పూర్వకాలంలో దీన్ని చాలా బాగా ఉపయోగించేవారు. వంకాయలో జునువుల కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. అదే వంకాయ జునువుల కూర ఇలా సాంబార్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి దీనివల్ల. ఇప్పుడు మనకి ఈ జునువులు అనేవి బాగా ఉడికిపోయాయండి. ఒకసారి మీరు చూసుకోండి. ఉడకలేదు అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోండి. ఇలా మగ్గించిన దాంట్లో టమాటా ముక్కలు, పసుపు వేసి మరొక 10 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలండి. మనం దీంట్లో అసలు గరిటె పెట్టకూడదు. అదే పప్పు ఉడికినంత సేపు వరకు మనం గరిటె పెట్టుకోకుండా ఇలా కలుపుకోవాలి. ఉడికిన తర్వాత మీ ఇష్టమే గరిటెతో కలుపుకోవచ్చు. చూసారు కదా, బాగా పొంగొచ్చింది. దీన్ని నేను మెత్తగా చేసుకుంటున్నానండి ఇలా పప్పు గరిటెతో. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నుంచి వచ్చిన రసం ఈ జునువుల్లో వేసుకోవాలండి. దీంట్లో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటూ ఉండాలి. నాకైతే కొంచెం నీళ్ళు సరిపోలేదు అనిపించింది. అందుకే ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నానండి. దీంట్లోనే మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు ఇలా వదిలేయడమే దీన్ని. ఈ కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా మరుగుతుంది కదా, దీంట్లో మనం ఇప్పుడు పోపులు వేసుకోవాలండి. ఒక కళాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లాస్ట్లో కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలండి. మీకు కావాలంటే కారం కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఈ పోపును మనం ముందుగా రెడీ చేసిన జునుముల పప్పులో వేసేసుకోవాలి. ఇంగువ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దాకలో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వంట తెలుసో లేదో కామెంట్ చేసి తెలియజేయండి.